హాయ్ వివర్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్. ఇంకా న్యూ ట్రెండ్స్లో మనం ప్రతిరోజు కూడా కొత్త డిఫరెంట్స్గా ఉండే ఐటమ్స్ని చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా చాలా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అండ్ జెంట్స్ అయితే మనకి ఇంకా చెప్పక్కర్లేదు కదా, కార్లు కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు కొత్తగా కోరుకుంటున్నారు. అండ్ లేడీస్ విషయానికి వస్తే ఇంకా లేడీస్ అంటే చెప్పాల్సిందే ఉంది, శారీస్, జ్యువెలరీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కూడా కొత్తగా కోరుకుంటున్నారు. మరి ఈరోజు మనం రిచ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీలో ఉన్నాము. మరి ఇక్కడ కొన్ని వెరైటీగా ఉండే అండ్ డిఫరెంట్గా ఉండే మోడల్స్ ఉన్నాయి. బంగారంతో పోలిస్తే ఎక్కడా కూడా తీసిపోకుండా బంగారం కంటే కూడా ఎక్కువగా ఇక్కడ మోడల్స్ ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి చూసేద్దాం. వావ్, నిజంగా సూపర్ కదా, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ. కానీ మీకు ఓన్లీ చూశారు, కానీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో వీటి గురించి నాకు తెలిసినంత వరకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ పూసలు ప్లస్ మనకి ఆల్మోస్ట్ చైన్ టైప్లో ఉంది. కానీ ఇది ఇలా ఉంది ఏంటి అని డౌట్ పడకండి. సో ఇదేంటంటే మనకి ఏ డాలర్ కావాలంటే అది ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా ఫిక్స్ చేసుకొని మనం వేసుకోవచ్చు అనమాట. అండ్ మనం తీసుకోవాలన్నా కూడా తీసేసుకోవచ్చు. సో ఇది చూసారా ఎంత బాగుందో. అండ్ నిజంగా ఇది గోల్డ్ లాగే ఉంది. అండ్ నిజంగా మనం షాప్కి వెళ్ళి గోల్డ్ తెచ్చుకున్నట్టే ఉంది. కానీ దానికంటే కూడా ఇంకా షైనింగ్గా ఉంది. ఇక్కడ మనమైతే మనకి కొంచెం వైట్ స్టోన్స్ ఇచ్చారు, కొంచెం గ్రీన్ ఇచ్చారు, కుందన్ ఇచ్చారు, మెరూన్ కలర్తో ఇచ్చారు. సో మనకి గ్రీన్ ఇంకా మెరూన్ అంటే ఇంకా కాంబినేషన్ సూపర్ ఉంటుంది, అది అందరికీ తెలుసు. సో ఇంకొంచెం మనం పక్కకు వచ్చామంటే ఇక్కడ జడలు మనం ఇంకా ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు అంటే జడలు లేని వాళ్ళు కూడా సవరాలు పెట్టి మరీ జడ వేసుకొని ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. సో ఇందులో కూడా మనకి వెరైటీస్ ఇచ్చారు. సో ఇది టెంపుల్ జ్యువెలరీ అనమాట. దీంట్లో మనకి లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవిలో ఎంతమంది లక్ష్మీదేవులు చూసారా, మనం నడుస్తుంటే వెనక మొత్తం లక్ష్మీదేవులే ఉంటారు. సో మనకి ఇలా ఇందులో 4 ఐటమ్స్ చూపించారు. ఇంకా మనం పక్కకు వచ్చామంటే సో ఇక్కడ మనం బ్రాస్లెట్స్ అనేది కూడా ఇప్పుడు చాలా కామన్గా అండ్ కొంచెం వెరైటీగా కూడా అందరూ కోరుకుంటున్నారు. సో మనకి ఇక్కడ కూడా ట్రెండీగా కావాలంటే ట్రెండీగా ఉన్నాయి, ఇంకా ట్రెడిషనల్గా కావాలంటే ట్రెడిషనల్గా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా మనకి డ్రెస్కి మ్యాచింగ్ కావాలని కూడా అందరూ అనుకుంటుంటారు. కాబట్టి ఇంకా బ్రాస్లెట్స్లో మనము డ్రెస్కి మ్యాచింగ్గా వేసుకోవడానికి కూడా అనువుగా ఇక్కడ అన్ని రకాల బ్రాస్లెట్స్ దొరుకుతున్నాయి. అండ్ క్వాలిటీ విషయం ఇంకా చెప్పక్కర్లేదు, హై క్వాలిటీలోనే ఉంటాయి అన్నీ కూడా. నెక్స్ట్ పాపడి బిళ్ళలు అనమాట. ఇంకా పాపడి బిళ్ళలు అంటే ఈ మధ్య కాలంలో చాలా తక్కువ వేసుకోవడం తక్కువ అవుతుంది. అంటే మన హెయిర్ స్టైల్స్ అవన్నీ కూడా మారుస్తూ ఉన్నాము. కానీ పాపడి బిళ్ళల్లో కూడా రకాలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చి చూసామంటే మాత్రం పెట్టుకోవాలి అని అనుకోవడం ఖచ్చితం అనమాట. ఇక్కడ కూడా మనకి స్టోన్స్తో ఇచ్చారు అండ్ మనకి గోల్డ్ ప్లేటెడ్తో ఇచ్చారు. అండ్ మొత్తం కూడా నిజం గోల్డ్ లాగే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్లెస్లో పచ్చలు, కెంపులు ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. అండ్ ఇవన్నీ కూడా మనం ఓన్లీ గోల్డ్లోనే చూస్తుంటాము. కానీ ఇక్కడ మాత్రం చూడ్డానికి మాత్రం ఇది ఇమిటేషన్ జ్యువెలరీ అని అనిపించదు అనమాట. మొత్తం కూడా నిజమైన గోల్డ్ లాగే ఉంది, సూపర్ ఉంది. అండ్ మొత్తం కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్లో చూపించుండే. అండ్ దానికి మ్యాచింగ్గా మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క దానికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనం బ్రాస్లెట్స్ మనం అక్కడ ఒక రకం చూసాము, ఇక్కడ కడియం మోడల్, అక్కడ చైన్ మోడల్స్ చూసాము. సో ఇది చూసారా, నిజంగా దీన్ని చూస్తుంటే మనం పాత రాజుల కాలంలో ఇలాంటివి వేసుకునేవాళ్ళు. అండ్ మనకి అలాంటి ట్రెండ్ కావాలంటే కూడా మీరు ఇక్కడికి రావచ్చు, రిచ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీకి రావచ్చు. ఇక్కడ మనకి మనం పాత మోడల్లో ఇష్టపడే వాళ్ళు కూడా ఇక్కడ బ్రాస్లెట్స్ని తీసుకోవచ్చు. ఓకే, సో మనం నెక్లెసెస్ అవి బ్రాస్లెట్స్ చూసేసాము. నెక్స్ట్ మనం ఇయర్ రింగ్స్ అనమాట. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మోడల్ ఇది చూసారా ఎంత బాగుందో. అండ్ మనం ఇలా పెట్టుకున్నాము అంటే మొత్తం చెవి అంతా కూడా ఎంత కవర్ అయిందో చూసారా, చాలా బాగుంది కదా. అండ్ ఉన్న ఇలా పెట్టుకుంటేనే ఇంత అందంగా ఉందంటే ఇంకా నిజంగా వేసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు వచ్చే ఇయర్ రింగ్స్కి ఏంటంటే మనకి వెనక వాషెస్ అవి అన్నీ వస్తున్నాయి. సో అలా ఊడి పడిపోకుండా ఉండడానికి దీనికి మర కూడా ఇచ్చారు. అండ్ మనం ఇలాంటివన్నీ కూడా గోల్డ్లోనే చూస్తూ ఉంటాము. సో దీనికి మనం చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవడానికి కూడా దీంట్లో అనువుగా ఉంది. అండ్ ఇందులో కూడా కొన్ని సేమ్ అలాగే ఉన్నాయి. అండ్ ఇది చూసారు ఎంత బాగుందో. ఇది చూడండి ఎంత అందంగా ఉందో అసలు. ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు ఈ మోడల్, చాలా సూపర్గా ఉంది. అంతా కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు అండ్ పక్కన ముత్యాలతో ఇచ్చారు అండ్ మధ్యలో
పెద్ద ముత్యం ఇచ్చారు. ఇది కూడా వేసుకున్నామంటే చాలా క్లాస్గా ఉంటుంది అండ్ ఏ డ్రెస్కైనా సెట్ అయ్యే విధంగానే అన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇంకా నేను చెప్పాలి అంటే చెప్పుకుంటూ పోతూనే ఉంటే టైం ఇలాగే గడిచిపోతూ ఉంటుంది. కానీ ఇవి కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మరి అవి ఏంటో ఒకసారి మనం సురేష్ గారిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఓనర్. హాయ్ సురేష్ గారు. ఓకే, సో ఇక్కడ ఇవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అని చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉన్నాయి. మరి ఇప్పటి వరకు నేను ఈ ఇయర్ రింగ్స్ గురించి చెప్పాను. మరి ఈ టైప్ ఏంటి, సో ఈ డిజైన్స్ ఏంటి? ఇవి వచ్చి చాంద్బాలి కమ్మలు. ఇప్పుడు ప్రస్తుతం న్యూ ట్రెండ్. ఈ చాంద్బాలి కమ్మల్లో చాలా రకాల వెరైటీస్ వచ్చాయి. జైపూర్ ఐటమ్, బాంబే ఐటమ్, కలకటా ఐటమ్, మొత్తం టోటల్ 8 రాష్ట్రాల్లో మేము అన్ని ఐటమ్స్ సేకరించి ఇక్కడ పెడుతున్నాం. ఇంకా ఇంపోర్టెడ్ ఇటాలియన్ ఐటమ్ కూడా మనకు దొరుకుతుంది. ఈ క్లిప్స్లో చూస్తే ఇటాలియన్ ఐటమ్ దొరుకుతుంది. ఇవి వచ్చి గంగా యమునా మోడల్ అంటారు. గోల్డ్ స్టైల్ డాలర్స్. ఇవి ప్లాటినం ప్లస్ మిక్స్, కలర్ స్టోన్స్ అన్ని రకాలుగా అప్ టు డేట్ ట్రెండ్గా మనము అన్ని రకాలుగా సేకరించి ఒకే చోట మీకు అన్ని రకాలు పాపడ బిళ్ళ కాడి నుంచి కాలిమెట్టు వరకు అన్నీ దొరుకుతాయి. ఇమిటేషన్లో గోల్డ్ ఐటమ్కి సంబంధించి మనకు కొత్త ట్రెండ్ ఎలా ఉందో ఇది గోల్డ్ కాదు అనే విధంగా పచ్చలు, కెంపులు, స్టోన్స్, గోల్డ్లో ఏ అయితే స్టోన్స్ వాడతారో అదే స్టోన్స్తో ఇప్పుడు కొత్త ట్రెండ్గా తయారు చేసి అవి ఇమిటేషన్ అనేది తెలియకుండా ఓన్లీ బేస్ అంటే ఒక రా మెటీరియల్ బ్యాక్ వాడే రా మెటీరియల్ ఒకటే కాపర్తో తయారు చేసి గోల్డ్ కోటెడ్ వేస్తారు. కొరవ స్టోన్స్ అన్నీ కూడా గోల్డ్లో ఏవైతే వాడతారో సేమ్ అవే వాడతారు. అందుకని ఈ అవుట్లుక్ అంత నీట్గా వస్తుంది. ప్రతి ఒక్కటి ట్రెండీ మ్యారేజ్ సెట్స్ ఉంటాయి, క్లిప్స్ ఉంటాయి, శారీ చైన్స్ ఉంటాయి, అన్ని రకాల మొత్తం ఐటమ్స్ అన్నీ మొత్తం టోటల్ దొరుకుతాయి మా దగ్గర. ఇంకా మీకు ముందు చూపిస్తాను. ఇవన్నీ ఇటాలియన్ క్లిప్స్. మొత్తం టోటల్ ఐటమ్ స్టోన్స్ కానీ క్వాలిటీ పరంగా కానీ ప్లక్కింగ్ పరంగా కానీ అన్నీ పక్కా స్ట్రాంగ్గా ఉంటాయి, చక్కగా ఉంటాయి, ఎక్కువ రోజులు మన్నుతాయి. ఓకే, సో చాలా సూపర్గా చెప్పేశారు కదా. మొత్తం కూడా ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, పేర్లు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కదా మనకి. సో ఇప్పుడు వరకు మనం ఇటాలియన్ క్లిప్స్ అండ్ ఇందులో మోడల్స్ని చూసేసాం. ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ, చూడాల్సినవి ఇంకా మిగిలే ఉన్నాయి. మరి అవేంటో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసారు చాలా డిజైన్స్ ఉన్నాయి కదా, మరి ఇవేంటి, వీటి పేర్లు ఏంటి అని తెలుసుకోవాలని ఉంది కదా. సో ఇది అడిగేద్దాము. సురేష్ ట్రిపుల్ స్టెప్ మోడలు, ప్లాట్ మోడలు డిజైన్, ట్రెండీ డిజైన్స్. ఇవి ట్రిపుల్ స్టెప్స్ వస్తాయి. పచ్చలు, కెంపులు ఉంటాయి, వైట్ స్టోన్స్ ఉంటాయి. ఇందాకే చెప్పినట్టు గోల్డ్లో ఏ అయితే స్టోన్స్ వాడతారో ఆ స్టోన్స్ అన్ని దీంట్లోనే వాడతారు. ఒక బేస్ ఒకటి గోల్డ్ కాదు, కొరవంతా ప్యూర్ గోల్డ్ లుక్ వస్తుంది మీకు. కాలిపట్టీలో వెరైటీస్ చూడండి. తర్వాత ఇక్కడ పెద్ద మాలలు, లాంగ్ మాలలు, ఇవి గోల్డ్ బౌల్స్తో వచ్చేసి పచ్చలు, కెంపులతో ట్రెండీగా తయారై ఉన్నాయి. తర్వాత లక్ష్మీదేవి డిజైన్స్. ఇవి వచ్చి ప్రస్తుతానికి యాంటిక్ మోడల్స్లో టెంపుల్ జ్యువెలరీ అంటారు. ఈ టెంపుల్ జ్యువెలరీలో అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. పెద్ద పెద్ద డాలర్స్ ఉంటాయి. ఆ డాలర్స్ సంబంధించి మొత్తం జైపూర్ నుంచి వచ్చిన ముత్యాలు, పచ్చలు, కెంపులు, గోల్డ్ బాల్స్, వీటితో మనం ఈ దండని డిజైన్ చేస్తున్నాం. ఇవి చెవులకు సంబంధించి లాంగ్ పూర్తిగా ఇయర్ పూర్తిగా కనపడేటట్లుగా మొత్తం పీకాక్ డిజైన్స్ అంటారు. ఈ పీకాక్ డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి. తర్వాత కాలిపట్టీలు చూస్తే యాంటిక్లో వెరైటీ కాలిపట్టీలు ఉన్నాయి. మొత్తం పూర్తిగా కాలంతా కవర్ అయ్యేటట్టు మొత్తం కింద ముత్యాలు ఇచ్చినారు, పైన పచ్చలు, కెంపులు ఇచ్చినారు, మధ్యలో కుందన్స్ ఇచ్చున్నారు. ఇలాగా మొత్తం ఐటమ్ ఉన్నది. తర్వాత సీజెడ్ ఐటమ్ వచ్చేటప్పటికి సీజెడ్ ఐటమ్ యాంటిక్ పట్టీలు, ఈ పూర్తిగా సీజెడ్తో తయారవుతుంది కాలిపట్టీలు. సీజెడ్ కాలిపట్టీలు వచ్చినాయి, యాంటిక్ కాలిపట్టీలు వచ్చినాయి. ఇంకా వెరైటీ గోల్డ్ కాలిపట్టీలు ఉంటాయి మన దగ్గర, వెండి కాలిపట్టీలు ఉంటాయి వెండి కలర్లో. అప్ టు డేట్ మీకు 10 రూపాయలు కాడి నుంచి 10,000, 20,000 వరకు ఐటమ్స్ అన్నీ మొత్తం దొరుకుతాయి మన దగ్గర. ఇవి ముత్యాలతో తయారు చేశారు. ముత్యాల్లో ఇప్పుడు పంచెస్ ట్రెండ్ వస్తుంది కదా, వాటిల్లో ఇవి వచ్చి వెస్టర్న్ మోడల్స్ అంటే ఇటాలియన్ ఇందాక అనుకున్నాం కదా, ఇటాలియన్ క్లిప్పుల్లో వాటిల్లో ఇటాలియన్ స్టైల్స్ ఇవన్నీ మొత్తం బాగుంటాయి. ఇది కూడా ముత్యాల పంచెస్ చూశారు. ఓకే, ఎస్, విన్నారు కదా, మనకి ఎలాంటి
జ్యువెలరీ కావాలో అలాంటి జ్యువెలరీ ఇక్కడ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తను చెప్పారు కదా మనకి శారీస్ మీదకి కావాలంటే, సో శారీస్ మీదకి అలాంటి పచ్చలు కెంపులు టైప్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి టైప్ కూడా మనం శారీస్ మీద యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా జీన్స్ అవి వేసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చున్నారు కొన్నింటికి. ఇలాంటివి ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు ఎందుకంటే జీన్స్ వాడకం ఎక్కువైంది కాబట్టి. అండ్ ఈ టైప్ కూడా చూసామంటే ఇది కూడా మనకి ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇందులో చిన్న చిన్న పూసలు చాలా సూపర్గా ఉంది. అండ్ చూడ్డానికైతే ఒరిజినల్ గోల్డ్ లాగే ఉంది. కానీ అలా ఉంది అంటే ఇది చాలా గ్రేట్ అనమాట. ఇది కూడా శారీస్ మీదకి అండ్ డాలర్స్ ఇలాంటివి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ పట్టీలు చూసాం కదా, ఇది చూసానంటే యాక్చువల్లీ దీన్ని చూడగానే నేను అనుకున్నాను పట్టీ కాదని, ఎందుకంటే అదేమో నెక్కు వేసుకునే ఒక నెక్లెస్ టైప్లో ఉంది. కానీ పట్టీ ఇలా ఉంది కాబట్టి ఇది పట్టీయే. పట్టీకి వేసుకున్నామంటే కాల్ మొత్తం కూడా ఇది కవర్ చేస్తుందండి. చాలా సూపర్గా ఉంది కూడా. ఇందులో కూడా మనకి పూసలతో పాటు చిన్న చిన్న లీఫ్ సైజులో మనకి స్టోన్స్ ఉన్నాయి ప్లస్ పచ్చ కలరు ఇంకా కెంపు కలరు, వీటితో కూడా మనకి మొత్తం రౌండ్ డిజైన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది కూడా ఒక రకం పట్టీ అనమాట. ఇది కూడా చూసామంటే మనకి బ్రాస్లెట్ అనుకోవచ్చు మేబీ, కానీ కాదు, ఇది కూడా మనం పట్టీలాగా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి మొత్తం స్టోన్స్తోనే ఇచ్చారు. సో షైనింగ్ అయితే సూపర్ ఉంది. అండ్ మామూలుగా నిజంగా ఇది కూడా చూడడానికి నిజంగా గోల్డ్ లాగే ఉంది కదా. అండ్ ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి అండ్ మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నాలో ఒక డిఫరెంట్గా ఏమైనా కనిపిస్తుందా? ఎస్. సో నేను వేసుకున్న ఈ సెట్ కూడా చెప్పాలంటే డ్రెస్ మీద ఇంత బాగుంది అంటే ఇంకా శారీస్ మీద అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇందులో మనం చూసామంటే వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు, ప్లస్ మనకి కెంపు కలర్ స్టోన్ ఇచ్చారు, ఇంకొకటి గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు. ఈ 3 కలర్స్ కాంబినేషన్లో మనకు మొత్తం కూడా గోల్డ్ టైప్ ఇచ్చారు. ఇక్కడ చిన్న చిన్న బాల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడడానికి లుకింగ్ సూపర్ అనమాట. ఇవన్నీ ఉంటేనే దీనికి ఇంత అందం ఉంది. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా డ్రెస్లోని ఇంత బాగుంది అంటే ఇంకా మ్యారేజెస్కి వెళ్ళిన శారీస్ మీద వేసుకున్నామంటే ఇంకా సూపర్ అనమాట. మ్యారేజెస్కే కాకుండా ప్లస్ బయట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, మ్యారేజ్ తర్వాత డిన్నర్ ఇలాంటి ఫంక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా అక్కడ వేసుకున్నామంటే మొత్తం అందరి కళ్ళు మన మీదే ఉంటాయి. సో ఒకసారి మీరు కూడా రిచ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీకి వచ్చి ట్రై చేయండి. మీకు నచ్చిన అన్ని రకాలు ఉన్నాయి. అండ్ సార్ చెప్పినట్టు 10 రూపాయల దగ్గర నుంచి 10,000, 20,000 వరకు మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది కాబట్టి ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి. ఓకే వ్యూవర్స్, సో ఇప్పటి వరకు మనము సెట్స్ మీద ఉన్న ఇయర్ రింగ్స్ మాత్రమే చూసాము. అండ్ అందులో కూడా జీన్స్ మీద వేసుకునే వాటి మీద ఉన్న ఇయర్ రింగ్స్ కూడా చూసాము. కానీ ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాయి. మరి ఆ ఏంటో డిజైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడే చూశారు కదా, ముందు మేడం ఎలాగ ఉన్నారో ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్లోకి వచ్చేటప్పటికి మేడం ఎలా తయారయ్యారో చూడండి. ఇప్పుడు వేసుకున్న దండ పూర్తిగా ఇటాలియన్ స్టోన్స్లో ఏడీ స్టోన్స్ అంటారు వాటిని. ఏడీ స్టోన్స్తో తయారైన మొత్తం దండ. కింద ముత్యాల జ్యువెలరీ వచ్చింది, పచ్చలు కెంపులు స్టోన్స్ వచ్చున్నాయి. తర్వాత దాంట్లో డైమండ్ మోడల్లో వచ్చున్నాయి. తర్వాత చదరంగం మోడల్లో కమ్మలు ఒక రవ తీర్చిదిద్దారు. దాని కింద ముత్యాలు వచ్చేటప్పటికి హైలైట్ డిజైన్స్గా తయారైపోయింది. మొత్తం ఇయర్ రింగ్స్ చూడండి, దాంట్లో కెంపుల్ స్టోను, పచ్చ స్టోను, ముత్యాలు, ఈ 3 కాంబినేషన్లో సూపర్గా తయారైంది. మొత్తం ఇప్పుడు నెక్ సెట్టు మేడము ఇద్దరు చూడడానికి నయనతార లాగా ఉన్నారు.